పాలనలో తనదైన ముద్ర వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేలా ఆయన పాలన కొనసాగుతుంది. ఢాంబికాలకు పోకుండా ఏదో చేస్తామని కలరింగ్ ఇవ్వకుండా కేవలం చేసిందే చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ లాంటి క్రిటికల్ అంశాల్లోనూ ప్రజలను ఒప్పించి మెప్పించగలగటం రేవంత్కే సాధ్యమైందన్న మాట వినబడుతుంది. అదేంటో చూద్దాం. రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తాయి. కానీ ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ను, ఇమేజ్ని క్రియేట్ చేసుకునే నేతలు కొంతమంది. అలాంటి నేతల కోవలోకే వస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు మంత్రిగా పనిచేసిన అనుభవమే లేదు ఆయనకి. ముఖ్యమంత్రిగా ఆయన నిరూపించుకుంటారా అన్న అనుమానాలు పటాపంచలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా పనిచేయాలనుకుంటే మంత్రిగానే పనిచేయాల్సిన అవసరం లేదు, కమిట్మెంట్ ఉంటే చాలు అని నిరూపించుకున్నారు. ఈ ఏడాది పాలనలోనే తనదైన ముద్ర వేయగలిగారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో ఇప్పుడు ఒక బ్రాండ్. అంతలా ఆయన బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఆయన చేసిందే చెబుతారు, చేయగలిగిందే చెబుతారు. మాటలతో ఏమార్చడం, అబద్ధాలు నిజాయితీగా చేసి చూపించడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఈ ఏడాది కాలంలో ఆయన పాలన ప్రజలకు ఎంతగానో చేరువైంది, ఆకట్టుకుంది. అది ఫ్రీ బస్ అయినా, రైతు రుణాలను మాఫీ చేసినా, ఫ్రీ కరెంటు ఇచ్చినా, ఇలా ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి తన ప్రత్యేక ముద్ర కనిపించింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు. అంతే తప్ప వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నము చేయటం లేదు. ఖచ్చితంగా చేస్తామంటూ ప్రజల నమ్మకాన్ని పొందుతున్నారు. ఫ్రీ బస్ అంశంలో ఆడబిడ్డల ఆశీస్సులు పొందారు. ఫ్రీ కరెంటుతో నిరుపేదలకు దగ్గరయ్యారు. అలాగే రుణమాఫీతో రైతుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని రూపొందించుకున్నారు రేవంత్. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో వినూత్నమైన అంశాలు టచ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా, మూసీ ప్రాజెక్టు అంశాలు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ రెండు అంశాలు ప్రభుత్వానికి బ్యాక్ ఫైర్ అయ్యేవి. కానీ ఆ రెండు అంశాలు బాగా డీల్ చేయగలిగారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ప్రజల మన్ననలు పొందగలిగారు. అలాగే మూసీ ప్రాజెక్టులపై ప్రతిపక్ష పార్టీలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజల్లో మాత్రం తన వైపు తిప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడు సీఎం రేవంత్కు మద్దతుగా పలుకుతున్నారంటే అది ఆషామాషి అంశం కాదు. ముఖ్యంగా కేసీఆర్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్పై హాట్ కామెంట్స్ చేస్తూ ఆయన డిఫెన్స్లో పడేస్తున్నారు. పదే పదే కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ఎండగడుతున్నారు రేవంత్. దీంతో కౌంటర్ ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ వెనకడుగు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని మాట్లాడినా సరైన కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో గులాబీ పార్టీ లేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే సాధ్యమైనంతగా కేసీఆర్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్పై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కు ఛాన్స్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మాటల తూటాలు విసురుతున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కేసీఆర్ మౌనంగా ఉండటాన్ని ఆయన తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ నుంచి స్పందన లేకపోవడం కూడా రేవంత్ రెడ్డికి మరింత కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నది కేసీఆర్నైతే ఆయనే స్పందించాలి, కానీ గులాబీ బాస్ మాత్రం మౌనం వీడటం లేదు. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులు స్పందిస్తూ ఉన్నా కేసీఆర్ను వారు మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదు. ఇలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజకీయంగానూ గట్టి ప్లానే వేశారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు 0 సీట్లే అని చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను చెప్పినట్లే చేసి చూపించాలని కూడా ఆయన వాదన వినిపిస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వనంటూ ఇటీవలే రేవంత్ రెడ్డి మరొక సవాలు విసిరారు. అలాగే దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ గులాబీ దళపతి ఈగోను కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు రేవంత్. దీని వెనుక కూడా మరొక స్ట్రాటజీ ఉందన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తరచుగా ఫామ్ హౌస్లో ఉంటూ ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్లానింగ్ నుంచి కేసీఆర్ దారి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఆయన టార్గెట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
మొత్తంగా అటు పాలనాపరంగా ఇటు రాజకీయ పరంగా తనదైన ముద్ర వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ తాను ఆషామాషీ లీడర్ను కాదని ప్రజలకు ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తాను మాటల ముఖ్యమంత్రిని కాదని చేతల ముఖ్యమంత్రిని అని చాటి చెబుతున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ముఖ్యమంత్రి కాదు, 10 కాలాల పాటు సీటుపై పదిలంగా కూర్చుకునే ముఖ్యమంత్రి అన్న మాట వినిపిస్తోంది.